ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతి ఎజెండా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కీలక అభివృద్ధి ప్రాజెక్టులు, వివాదాస్పద అంశాలపైన పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, రైల్వే, రోడ్డు, విద్యుత్, గనులు, గిరిజన సంక్షేమం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుపై గతంలో మే 28న జరిగిన సమావేశంలో ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు వరదలు, గిరిజన భూముల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా మరోసారి ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలవరం పురోగతి, ప్రాజెక్టులు, గనుల సంబంధిత సమస్యలపై చర్చలు జరగనున్నాయని సమాచారం. రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచి కేంద్ర రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతి ఎజెండా సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల కీలక అభివృద్ధి ప్రాజెక్టులు, వివాదాస్పద అంశాలైన పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, రైల్వే, రోడ్డు, విద్యుత్, గనులు, గిరిజన సంక్షేమం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పోలవరం ప్రాజెక్టుపై గతంలో మే 28న జరిగిన సమావేశంలో ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు వరదలు, గిరిజన భూముల సమస్యలపై ఆందోళన అయితే వ్యక్తం చేశాయి. కాగా మరోసారి ఈ అంశం చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అటు పోలవరం పురోగతి, ప్రాజెక్టులు, గనుల సంబంధిత సమస్యలపై చర్చలు జరగనున్నాయని సమాచారం. రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచి కేంద్ర రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఈ సమావేశం అయితే నిర్వహిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతి అదేవిధంగా ఎజెండా సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కీలకంగా అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా పోలవరం ప్రాజెక్టు ఎంత కీలకమైందో తెలిసిందే. మరి ఆ పోలవరం ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం 2027లో పూర్తి చేస్తా అన్నటువంటి నేపథ్యంలో దాని ఒక స్థితిగతులపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క సమావేశంలో అయితే అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇంకా వివాదాస్పదమైనటువంటి అంశాలు పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, రైల్వే, రోడ్లు, విద్యుత్, గనులు, గిరిజన సంక్షేమ వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంత ఏపీకి, తెలంగాణకి కొంత నీటికి సమస్యకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. గతంలో నాగార్జున సాగర్ దగ్గర కూడా ఎటువంటి పరిస్థితి నెలకొందో అందరి పరిస్థితులు తెలిసింది. పోలీసులంతా కూడా మోహరించి ఆ నీటి వివాదం జరిగినటువంటి అంశాలు ఉన్నాయి. అటువంటి ఏం లేకుండా కూడా సామరస్యంగా చర్చించుకునేందుకు ఒక కీలక అంశంగా అటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే రాష్ట్రాల మధ్య కొంత ఒప్పందాలు కానీ, రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కానీ, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇందులో కీలకంగా చర్చించి దాంట్లో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో కూడా వాటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా అయితే సాంబశివరావు, ఈ నీటి వివాదాలకు సంబంధించి ఏపీ, తెలంగాణకు మధ్య ఏదైతే బనకచర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశం కాస్త నలుగుతుందో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ అంశంలో ఎందుకంటే ఒక పక్క ప్రజెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గాని, అదేవిధంగా ఇప్పుడు సీఎం చంద్రబాబు గారు కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూడా వాళ్ళిద్దరి మధ్య మంచి వాతావరణాన్ని సృష్టించి, అదేవిధంగా ఈ నీటి వివాదం ఎక్కడైతే కొంత తలెత్తుతుందో దానిపై కూడా కీలకంగా ఈ ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడి దానిపై కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పై గతంలో మే 28న జరిగిన సమావేశంలో ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు వరదలు, గిరిజనుల భూములు సమస్యలపై కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఎందుకంటే ఆ పోలవరం ప్రాజెక్టు వల్ల కూడా కొంత వాళ్ళకి వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి దానిపై కూడా వాళ్ళు భూములకు సంబంధించినటువంటి అంశాలకు లేవనైతే ఈ మధ్య కవిత కూడా దానిపై ఒక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో దానిపై కూడా పోలవరం ప్రాజెక్టు పై కూడా ఒక క్లారిటీ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ అయితే మాట్లాడే అవకాశం ఉంది. తాగా మరోసారి ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. పోలవరం పురోగతి, ప్రాజెక్టులు, గనులు సంబంధిత సమస్యలపై కూడా చర్చలు జరగనున్నాయి సమాచారం. అయితే రాష్ట్రాల మధ్య
ఆ సహకారాన్ని పెంచి అంటే ఇతర రాష్ట్రాల మధ్య అన్ని రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచి కేంద్ర రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టును వేగవంతం చేయడానికి కూడా ఈ సమావేశం నిర్వహిస్తున్నారని కూడా తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టు లాంటి ఇంకా మిగిలిన కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాజెక్టుకి సంబంధించి వాటిని వేగవంతం చేసి అన్ని రాష్ట్రాల మధ్య కూడా ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంతో ముందుకు తీసుకెళ్లే అంశంగానే ఈ ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు మిగతా సీఎంలతో ఒక వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.